హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి. ఈరోజు ఈ శారీ లైట్ కలర్కి విత్ డార్క్ కలర్ బార్డర్ అయితే వచ్చింది, నేవీ బ్లూ బార్డర్ అయితే వచ్చింది. దీనికి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం రండి. ఇది వచ్చి హ్యాండ్స్ లైనింగ్ని కట్ చేశాను, లైనింగ్ పెట్టి అలాగే మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసి పెట్టాను నేను. దీన్ని ఇది 2 హ్యాండ్స్, 2 హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం 1 హ్యాండ్ ఎలా కుట్టాలనేది చూద్దామండి. ఇప్పుడు 1 హ్యాండ్కి ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము లైనింగ్ని కొలతలు పెట్టుకుందాం. చూడండి ఎలా ఎంత కొలత ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదే హ్యాండ్ పొడవు వచ్చేసరికి 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. 8 ఇంచులు మార్కింగ్ చేసి అలాగే మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి కూడా 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేశాను. అలాగే మనం కుట్ల కోసం అన్నట్లుగా 1.5 ఇంచ్ వరకు నేను క్లాత్ అయితే వదులుకున్నాను, మనకి లూజ్ కుట్లు వేసుకునే దానికి అన్నట్లుగా. ఇప్పుడైతే ఈ విధంగా పైన ఆర్మ్ హోల్ దగ్గర 3 ఇంచెస్ తగ్గించేసి హ్యాండ్ డౌన్ అనేది కట్ చేశాను చూడండి. ఇప్పుడు మనకి హ్యాండ్ పైన డిజైన్ కోసం అనేసి ఇట్లా మన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూడండి నేను 3.5 అనేది నేను మార్కింగ్ చేశాను. షోల్డర్ పై నుంచి ఇట్లా డౌన్కి 3.5 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసి అలాగే వెడల్పు వచ్చేసరికి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను చూడండి. ఈ విధంగా మనకు షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా అడ్డంగా పెట్టాను. ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా మార్కింగ్ చేస్తే దాదాపు మనకి వి షేప్ లాగా వస్తుంది చూసారా. ఈ వి షేప్ లాగా ఉండేదాన్ని దాంట్లోనే మనం డిజైన్ అనేది రెడీ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మనమైతే మార్కింగ్ చేసిన దాన్ని ఈ విధంగా కట్ చేసేయాలి చూసారా. ఇప్పుడు ఈ చిన్న ప్యాచ్ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఎలా తిప్పాలనేది చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని చూడండి, మెయిన్ క్లాత్ పైనే ఇప్పుడు రివర్స్ పెట్టలేదండి, రివర్స్ అనేది కింద ఉంది, మనకి రివర్స్ కింద ఉంది. రాంగ్ సైడ్ అనేది మనకి కింద పెట్టాను మిషన్కి, రైట్ సైడ్ అనేది పైన ఉంది. అలాగే మనం ఏదైతే కట్ చేసుకున్న వి షేప్ అనేది ఉందో నేను ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ చేస్తున్నానో ఆ మార్కింగ్ పైన అయితే మనం ఇప్పుడు మిషన్తో కుట్టు అనేది వేసుకోవాలి చూడండి. ఇలాగా నేను ఎక్కడైతే మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు మార్కింగ్తో మార్క్ చేసిన దాన్ని ఈ విధంగా మన మిషన్ పైన ఇలాగా కుట్టి వేసుకోవాలి. అదే ఒక పాదం మందంతోనే కుట్టు అనేది వేసుకోవాలి. వి షేప్కి మాత్రమే కుట్టానండి నేను, మొత్తం అడ్జస్ట్ మొత్తం కుట్టలేదు. తర్వాత అయితే మనం రివర్స్ తిప్పుకుందాము. ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ వేసానో అక్కడ మాత్రమే కుడుతున్నాను, బాగా గమనించండి. మొత్తం హ్యాండ్ మొత్తం అయితే కుట్టుకోకూడదు, ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఈ విధంగా కట్ చేసేయాలి చూడండి. ఇలాగా మనం వి షేప్ కుట్టుకున్నాం కదా, దాన్ని కూడా సెంటర్లో ఉండే క్లాత్ని కట్ చేసి మధ్యలో అనేది ఒక టాకా అనేది పెట్టుకోవాలి. ఒక మార్కింగ్ చేసామంటే ఈ విధంగా కట్ చేసామంటే రివర్స్ తిప్పుకునేటప్పుడు వి షేప్ అనేది మనకి మనం కట్ చేసిన దాన్ని కరెక్ట్గా అనేది తిరుగుతుంది చూడండి. ఇలాగా చూసారా వి షేప్ అనేది ఎలా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా అనేది మనం ఎలా చేయకపోయినా పర్ఫెక్ట్గా అనేది అదే తిరుగుతుంది. మనం ఎందుకంటే కింద కట్ చేసాం కదా, అందువల్ల ఇలా తిరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే తిప్పుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసేయాలి, పై కుట్టు అనేది వేసేయాలి. ఇలాగా పై కుట్టేసేసిన తర్వాత చూడండి ఇలాగా మొత్తం అడ్జస్ట్ మొత్తం ఇప్పుడైతే కుట్టుకోవాలి. ఫస్ట్లో కుట్టుకోకూడదు, ఇలాగా రెండోసారి అయితే కుట్టుకోవాలి. మనం ఏదైతే రివర్స్ తిప్పిన తర్వాతనే ఇట్లా స్టాప్ స్టిచ్ మొత్తం పై కుట్టు అనేది అడ్జస్ట్ మొత్తం వేసేయాలి, హ్యాండ్స్ మొత్తం వేసేయాలి. ఇప్పుడైతే ఫస్ట్లో మనం వేయలేదు కదా, ఇప్పుడు రెండోసారి ఇట్లా తిప్పుకున్న తర్వాత పై కుట్టు అనేది వేసేసేయాలి. హ్యాండ్ మొత్తం ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి ఇలా వేసినాక ఇప్పుడు మనకి ఏదైతే ఎగస్ట్రా క్లాత్ ఉంటుందో ఆ ఎగస్ట్రా క్లాత్ మొత్తం ఇలాగా కట్ చేసేయాలి. మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా పైన, అదంతా ఇలాగా కట్ చేసేయాలి మొత్తం. ఇది మనకి యూజ్ ఉండదు అనమాట, అది అవసరం ఉండదు కాబట్టి ఇలా కట్ చేసి నీట్గా ఉంటుంది. కట్ చేసిన తర్వాత చూడండి ఎలా నీట్గా వచ్చిందో. తర్వాత మనకి
ప్యాచ్ కోసం అనేసి నేను శారీలోదే కొంచెం అయితే క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా 22 పొడవు తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసరికి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్నాను. మనం ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ప్యాచ్, చూడండి ఇదైతే మనము 3.5 ఇంచెస్ దగ్గర కట్ చేసాము. అలాగే 1.5 ఇంచు ఎక్కువ అనేది తీసుకున్నాను. ఎక్స్ట్రాగా నేను 1.5 ఇంచు క్లాత్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. చూసారా, క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు సెంటర్లోకి క్లాత్ని రెండుగా మడతపెట్టి సెంటర్లో ఒక టక్ అనేది ఇచ్చాను, చూడండి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆ సెంటర్లో అనేది ఒక మార్కింగ్ చేసి ఈ విధంగా ఏదైతే మనం మార్కింగ్ చేసామో అక్కడి నుంచి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేయాలి. చూడండి, ఇది మనము కుచ్చులు పెట్టుకునే దానికోసం, ఫీల్స్ పెట్టుకునే కోసం ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి. మనం క్లాత్ మొత్తం ఎంత పొడవు ఉందో అంత పొడవు ఈ విధంగా 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే సెంటర్లో మనం మార్కింగ్ చేసామో అక్కడ నుంచి ఇలాగా కుచ్చులు పెట్టాలి. మళ్ళీ చూసారా, మనము 2 ఇంచెస్ గ్యాప్ పెట్టి మార్కింగ్ వేసాం కదా, ఇలాగా కుచ్చుస్ పెట్టామంటే అన్నీ పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. ప్రతి కుచ్చు ప్రతి ఫీల్స్ కరెక్ట్గా ఒకే లెవెల్లో అనేది రావడానికి ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎప్పుడైనా సరే మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుచ్చులు పెట్టామంటే పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. చూసారా, ఇలాగా మనము వన్ సైడ్ పెట్టాం కదా, ఇంకొక సైడ్ ఆపోజిట్ పెట్టాలన్నమాట. ఒకసారి పెట్టిన కుచ్చులు ఇంకొక సగం నుంచి ఆపోజిట్ కుచ్చులు అనేది పెట్టాలి. చూడండి, నేను చూపిస్తాను ఎలా పెట్టాననేది. చూడండి, ఆపోజిట్ సెంటర్లోంచి ఆపోజిట్ ఒకదాని ఎదురుగా ఒకటి, ఇలాగా ఒకటి ఇటు పక్కకి ఒకటి ఆ పక్కకి అన్నట్టుగా ఒక 4 కుచ్చుళ్ళు వచ్చేసి ఒక పక్కకి, ఇంకొక 4 ఇంకొక పక్కకి అన్నట్టుగా. ఇప్పుడు సెంటర్లో చూసారా, ఇక్కడ లైన్ మార్క్ లాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఒకదానిపైన ఒక కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పై పక్క ఏం చేసాము, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాము. కింద పక్కకు వచ్చేసరికి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేయాలి కుచ్చుళ్ళు అనేది. చూడండి, ఇప్పుడు మనకి వి షేప్ అనేది వచ్చేయాలి. మనం ఏదైతే కట్ చేసాం కదా, ఆల్రెడీ మనం హ్యాండ్ దగ్గర కట్ చేసాం కదా ప్యాచ్ వర్క్ కోసం వి షేప్, ఆ షేప్లోనే మనకి ఈ ప్యాచ్ వర్క్ కూడా ఇప్పుడు శారీలో కట్ చేసిన క్లాత్ అలాంటి షేప్ అనేది వచ్చేయాలి. చూసారా, ఇలాగా ఇప్పుడు మొత్తం ఒకదానిపైన ఒకటి నిదానంగా ఇలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి, పైన వెడల్పుగా వచ్చింది, కింద వచ్చేసరికి కోసుగా అంటే వి షేప్ లాగా వచ్చేసింది. చూడండి, నీట్గా ఇలాగా వచ్చేసింది. చూడండి, ఇట్లా కింద వి షేప్లో వచ్చింది, పైన వచ్చేసరికి మనకి వెడల్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం ఇట్లా దారాలు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి కట్ చేశాను. చూడండి, సరిపోయింది ఇప్పుడు కరెక్ట్గా. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ మనం హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టాము, అదే కుట్టి పెట్టుకున్నాం కదా రెడీగా, దీన్ని ఇలాగా పెట్టేసి సెంటర్లోకి అన్నట్లుగా చూసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక పిన్ కానీ అట్లా ఏదైనా పెట్టుకున్నామంటే పక్కకు జరగకుండా ఉంటుందండి. ఇలాగా పెట్టిన దాన్ని ఇప్పుడైతే కుట్టుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం ఈ విధంగా ఏదైతే మనకి గ్యాప్ ఉందో మెయిన్ది హ్యాండ్ని మనం ఆల్రెడీ కట్ చేసి రెడీ చేసుకున్న దాన్ని ఆ గ్యాప్లో ఈ వి షేప్లో మనం ఏదైతే శారీతో చేసామో కదా ప్యాచ్ వర్క్, దాన్ని అయితే పెట్టి ఇలాగా కుట్టుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫీల్స్ అనేది. మనం ఐరన్ కూడా అవసరం లేదండి, నేనైతే ఐరన్ కూడా చేయలేదు, అదే ఎంత బాగా వచ్చేసిందో చూసారా. తర్వాత దీనిపైన కొంచెం బాగుండే దానికోసం అనేసి ఈ విధంగా ఒక గోల్డ్ కలర్ లేస్తో అయితే లేస్ పెట్టుకోకపోవచ్చు, మీ ఆప్షనల్. నేనైతే లేస్ అయితే పెట్టానండి. ఇలాగా లేస్ పెడితే ఇంకా చాలా బాగా లుక్ అనేది వస్తుంది అనేసి లేస్ పెట్టాను. ఇలాగా వచ్చింది చూసారా. లేస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా డబల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇటు సైడ్ ఒక కుట్టు అటు సైడ్ ఒక కుట్టు అనేది వేసాను కదా. ఇలాగా లేస్ పెట్టినప్పుడు 2 కుట్లు అనేది వేసుకున్నామంటే పైకి లేకుండా అనేది ఉంటుంది లేస్ అనేది. చూసారా, ఇప్పుడు బఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. హ్యాండ్స్కి చాలా బాగా వచ్చింది బఫ్ అనేది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మన హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇలాగా బఫ్ అనేది వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేశాను. నేను 2 హ్యాండ్స్ చెప్పాను కదా, 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
చక్కగా అనేది ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది. చూసేదానికి ఎంత బాగుందో కదా. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిందా, అలాగే నా కోసం ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా చాలా సపోర్ట్ చేసినట్లుంటే నా ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.